హాయ్ అండి, నేను మీ ఆంధ్ర అమ్మాయి కెనడా వంటలు. ఈరోజు మనం వంటలతో విశేషాల్లో మాట్లాడబోయే నటుడు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఈయన మాటలు బాగా మధురంగా ఉంటే బుద్ధి ఇంకా వినయంగా ఉంటుంది, కానీ యాక్టింగ్ చేస్తే మాత్రం ఒక అద్భుతమే కనిపిస్తుంది. కేవలం పోలికలకే వారసత్వం కావాలి, నటనకి అవసరమే లేదు అని నిరూపించుకున్న యాక్టర్ ఇంకెవరండి, మన వన్ అండ్ ఓన్లీ న్యాచురల్ స్టార్ నాని. రేడియో జాకీగా ఉంటూ డి లాంటి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ మీద చాలా అనుభవం పెంచుకున్న యాక్టర్ మన న్యాచురల్ స్టార్. మొదటిసారి అష్టాచమ్మ సినిమాలో చూసినప్పుడు ఇలాంటి అబ్బాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందిరా అనిపించేది. పిల్ల జమీందార్ చూసిన తర్వాత ఇలాంటి అబ్బాయి పక్కన కూర్చుంటే ఎంత నవ్వుతాంరా బాబు అనిపించింది. ఈగ సినిమాని చూశాక చీమల్లోని దోమల్లో కూడా నానిని వెతుక్కోవడం మొదలుపెట్టాను. నా దురదృష్టానికి ఎప్పుడూ దొరకలేదు. టియర్ 1 టియర్ 2 అని కొట్టుకున్న ఈ కాలంలో కూడా ఆయన ఓన్ టియర్ని క్రియేట్ చేసుకున్న గొప్ప స్టార్. అతని సినిమా వస్తే తప్పకుండా ఇది మంచి కథేరా అనే ఒక నమ్మకాన్ని గట్టిగా స్థాపించుకున్నారు. నాని మొదటి నుంచి సినిమాకి కంటే కథకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. బహుశా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడం వల్ల ఏమో. మిడిల్ క్లాస్ అబ్బాయి, నిన్ను కోరి, నేను లోకల్ ఇలాంటి ఎన్నో ఫిల్మ్స్ కుటుంబం అంతా కూర్చొని చూడగలిగిన ఆయన సినిమాలు. గౌతమ్ మీనన్ గారు ఏం చూసుకొని ఎటో వెళ్ళిపోయింది మనసు అని సినిమా టైటిల్ పెట్టారో కానీ నిజంగా ఆ సినిమాలో నానిని చూసి నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. రామ్సింగ్ రాయ్, జెర్సీ అండ్ దసరా లాంటి సినిమాలు ఆయన మేధస్సుని అండ్ ఆలోచన విధానాన్ని ఎంతో గొప్పగా తెలిపింది. ఒకటి మాత్రం గట్టిగా చెప్పాలండి, ఏంటంటే సోదాపండి, కానీ నిజంగా దమ్ముంటే మా నాని నాపండి.